నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము స్వాతంత్ర్య దినోత్సవం 26 జనవరి అంటే 15 ఆగస్టు 26 జనవరి కత్తి మీద సాము మన భద్రతా బలగాలకు, ఇంటెలిజెన్స్ వాళ్లకు ఏం పుట్టిందిరా పాకిస్తాన్ వాళ్ళారా? మీ దేశంలో వస్తున్నాంరా మేము? మీ దేశంలో ఏమైనా చేస్తున్నామా మేము? మా దేశంలో మేము మా పండుగలు, జాతీయ పండుగలు ఆనందంగా చేసుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారు కదరా మీరు. ఇక్కడున్నటువంటి దొంగలు పాకిస్తాన్కు చెంచగిరి చేస్తూ పాకిస్తాన్ వాడు ఇచ్చే పైసలకు కక్కుర్తిపడ్డ ఇక్కడి దొంగలు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు. మొన్నటి స్వాతంత్ర్య దినోత్సవం ముందు కూడా 11 రాష్ట్రాలలో ఏకకాలంలో బాంబులు వేల్చాలని ప్రయత్నం చేసిరట మన ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన పోలీస్ శాఖ, సెంట్రల్ పోలీస్ శాఖ, నాట్ స్టేట్. రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంటారు. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం, కేంద్ర ఫోర్స్ ఈ భగ్నం చేసింది ఈ కుట్రను. దాంట్లో ఎవడు మూలకుడు? పాకిస్తాన్ దగ్గర నుంచి అన్ని తీసుకొని ఇక్కడ ఏకకాలంలో బ్లాస్టింగ్ చేయాల్సిన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక దొంగ, ఒక లుచ్చ దాంట్లో ఉన్నాడు. ప్రేక్షకులారా చెప్తా, లుచ్చ పేరు కూడా చెప్తా. ఆ లుచ్చ పేరు కూడా చెప్తా. ఐఎస్ఐ అండతో పనిచేస్తున్న సాజాద్ భట్టి ఉగ్ర నెట్వర్క్ ను ధ్వంసం చేశామని అమిత్ షా. లేకుంటే ఏమో 15 ఆగస్టు రోజు రక్తపాతం సృష్టిద్దామని చూసారు వీళ్ళు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే దాడుల కుట్రను భగ్నం చేశామని అమిత్ షా. 14 రాష్ట్రాలలో, నేను 11 అని చెప్పిన, 14 రాష్ట్రాల్లో విస్తృతంగా ఆపరేషన్లు, 200 మందికి పైగా అరెస్ట్. చూసిండ్ర ప్రేక్షకుల? ఈ సన్నాసులు, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇంకా మన మీద ఏడుపు, మనని ఏమో చేయాలని చూస్తున్నారు. అందుకే ఎవడైనా పాకిస్తాన్ జిందాబాద్ అంటే వాడిని నరికిపడేయండి, ఏం కాదు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న సాజాద్ భట్టి నెట్వర్క్ అనే ఉగ్రవాద ముఠాను పూర్తిగా నిర్మూలించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే దేశంలో విధ్వంసక దాడులు చేసేందుకు పన్నిన భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయని, ఈ క్రమంలో 14 రాష్ట్రాల్లో 200 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించి, 200 మందికి ఇంకా వీళ్ళని తోముతుంటే, రోజు 3 పూటలు 4 పూటలు గట్టిగా తోముతుంటే ఎవడోడు ఉన్నాడని చెప్తారు. ఈ మేరకు అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ నెట్వర్క్ ద్వారా చిన్నాభిన్నం చేసినట్టు పేర్కొన్న ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన స్పష్టం చేసిండు. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించిండు. ఇప్పుడు బయట దేశం నుంచి నడుస్తున్నటువంటి ఈ నెట్వర్క్ ను కూడా, సాజాద్ భట్టి నెట్వర్క్ ను కూడా పూర్తిగా నిర్మూలించిండు. కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 12వ తేదీన దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 253 మంది అదుపులోకి తీసుకోగా 200 మందికి పైగా నిందితులను అధికారికంగా అరెస్టు చేసిరు. వీళ్ళ లోపల పడేస్తారు వీళ్ళని. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో 62 మంది, హర్యానాలో 52, ఢిల్లీలో 51, పంజాబ్ లో 44 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సాజాద్ భట్టి నెట్వర్క్ ప్రధానంగా గ్రెనేడ్, ఐఈడీలు, పెట్రోల్ బాంబు దాడులతో పాటు లక్షిత హత్యలకు కుట్రలు పన్నుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సాజాద్ భట్టి అని పాకిస్తాన్ నుంచి వచ్చే వాటిని, ఆయుధాలను దొంగచాటుగా తీసుకొని ఇక్కడ విధ్వంసం సృష్టించాలనే భారీ కుట్ర జరిగింది. ప్రేక్షకులారా, పోలీస్ స్టేషన్లు, రక్షణ సంస్థలు, మతమైన ప్రదేశాల్లో నిఘా ఉంచేందుకు ఈ మూట స్థానికులకు భారీగా నగదు చెల్లించిందని ప్రాథమిక విచారణలో తేలింది. వీళ్ళ యొక్క పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఏ ప్రాంతంలో ఎవరు వస్తారనేది ఇంతకుముందేమో తిరుగుదురు వీళ్ళు, ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి చూస్తున్నారట. ఎవరు ఏ టైంలో వస్తారు, ఎక్కువ జనం ఎప్పుడు ఉంటారు, ఎందుకు ఉంటారు, ఎలా ఉంటారు, ఏ టైంలో ఉంటారో కనుక్కొని అక్కడ బ్లాస్టింగ్ చేయాలని కుట్రలు పలుకుతున్నారు. అందుకే ప్రేక్షకులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి దుర్మార్గులు మన ఇంటి పక్కన ఉన్నా సరే పోలీసులకు అప్పచెప్పండి, కేంద్ర బలగాలకు అప్పచెప్పండి, రాష్ట్ర బలగాలకు వద్దు. కేంద్ర బలగాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వాళ్ళని ఏం అనుమానం వచ్చినా, వాళ్ళ దగ్గర తుపాకీ కనిపించినా, ఏది కనిపించినా దొరకబట్టి తాళ్లతోడు కట్టేసి
సెంట్రల్ పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండు. వాడు ఉగ్రవాదే కావచ్చు, మన పక్కన ఉన్నాడు, బాయి బాయి అంటాడు, వాడు చేసే పనులు చేస్తాడు. కాబట్టి ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి మనకు ఇంకా దాపురించింది మనకు. అంటే పాకిస్తాన్కి దాపురించి వాడు ఏదో పని చేస్తున్నాడు, కానీ వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు చెప్పినట్టు వినే వాళ్ళు మన పక్కనే ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రేక్షకులారా. పెద్ద కుట్రను భగ్నం చేసిండు అని అమిత్ షా ప్రకటించడం ఇది ఒక ఆనందదాయకమైన విషయం. ఏమంటారు ప్రేక్షకులారా? అమిత్ షా ప్రకటించినటువంటి ఈ ప్రకటన గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.